బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా 10th వీక్ నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి షవర్ కింద వాళ్ళని ఎవరినైతే నామినేట్ చేస్తామో బలమైన కారణం 5 మినిట్స్లో చెప్పేసి ఆ షవర్ కింద కూర్చోబెట్టి వాళ్ళకి ఆ షవర్ ద్వారా రంగు పడుతుంది. అలా మట్టి నామినేషన్ అయితే బురద నామినేషన్ అయితే జరుగుద్ది. సో ఇమానియల్ గారు వచ్చి భరణి గారిని అయితే నామినేట్ చేస్తారు. సో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలన్నా అనే రీజన్ చెప్పి అయితే నామినేట్ చేస్తారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి రీతు గారు అయితే దివ్య గారిని అయితే నామినేట్ చేస్తారు. అంటే మీరు కొంతమందిని ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి వాళ్ళని ముందు పెట్టుకొని బాణాలు వేస్తారు. ఇలా చెప్పైతే రీతు గారు అయితే స్ట్రాంగ్ పాయింట్తో అయితే దివ్య గారిని అయితే నామినేట్ చేస్తారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గారు అయితే నిఖిల్ గారిని అయితే నామినేట్ చేస్తారు. అప్పుడు తన గురించి తనైతే స్టాండ్ తీసుకుంటూ నిఖిల్ గారు అయితే చెప్తారు. సంజన గారి కంటే కూడా భరణి గారి కంటే కూడా నేను 5 స్టెప్లో ఉన్నా, అంటే ఆడియన్స్ ఓటింగ్లో నేను అనేసి అయితే డిఫెండ్ చేసుకుంటారు. సో ఆ నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ గారు అయితే సంజన గారిని అయితే నామినేట్ చేస్తారు. సో సంజన గారు వీక్లో 5 మెంబర్స్ అయితే ఇప్పటివరకు నామినేట్ అయ్యారు. వాళ్ళు వచ్చేసి దివ్య గారు అండ్ నిఖిల్ గారు అండ్ భరణి గారు అండ్ సంజన గారు, గౌరవ్ గారు. అయితే గౌరవ్ గారు చెప్పిన రీజన్ అయితే అంత బలంగా లేదు. ఎందుకంటే 2-3 వీక్స్లో ఈ బిగ్ బాస్ 9ని లేపిందే సంజన గారు. సో తను మాత్రం ఆ 2-3 వీక్స్లో అసలు ఏం ఆడలేదు అనేసి రీజన్ అయితే చెప్పారు. నాకైతే